నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలనని రాయబడి ఉన్నది అన్నాడు. కానీ ఆదాం ఇబ్లీస్ గాడికి లోబడ్డాడు, సైతానికి లోబడ్డాడు, శైతానికి బుక్కయ్యాడు. కాబట్టి ఆదాము వేరు, యేసు వేరు. కాబట్టి మీ మూల పితరుడే పాపాన్ని జయించలేదు, అందరూ పాపానికి బానిసలయ్యారు, మీరు కూడా బానిసలే. మరి మీ పాపములను బట్టి న్యాయం ప్రకారం నేను మిమ్మల్ని శిక్షించాలి. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే మీకోసం వచ్చి ఆ శిక్షను నా మీద వేసుకుని నా రక్తము ద్వారా మీకు విమోచన ప్రకటిస్తాను. కేవలం నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీ అందరికీ రక్షణ ప్రసాదిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కేవలము నా యందు విశ్వాసం ఉంచటం. అదే కదా మొత్తుకుంటుంది. పైసా ఖర్చు ఉందా, ఒంటికి చాకిరి ఉందా? కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు. కేవలం 5 రూపాయలు ఏ వస్తువైనా, కేవలం 10 రూపాయలు ఏ వస్తువైనా, ఇక్కడ 5-10 కూడా లేదు, కేవలం ఉచితం. స్తోత్రం. ఏమయ్యా, కేవలం ఉచితమయ్యా నీ ఆత్మరక్షణ. దీన్ని కూడా వినియోగించుకోకుండా నువ్వు మారు మనసు పొందకుండా, పాపాలు గడగబడే నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే కేవలం నరకమునకే పోతావు. తెలుసుకొని మారు మనసు పొందు, తెలుసుకొని ఆత్మరక్షణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకొని తొందరగా ఆ దరిద్రం అంతా కడుక్కొని ఒడ్డెక్కు, బతికిపోతావు. ఇది యేసయ్య చెప్పమన్నాడు, చెబుతున్నా. చెప్పినా వినపడినా అర్థమైనా కూడా అర్థం కానట్టు షో చేసి నువ్వు నిర్లక్ష్యం చేస్తే నాకేం కాదు, నేను పొందాను కాబట్టి. రేపు నీకు మోగిద్ది బ్యాండ్ మేళం. అది నువ్వే ఆలోచించుకో, డైరెక్ట్గా చెబుతున్నా. నిజంగా నువ్వే ఇబ్బంది పడతావు. ఇది చతురు కాదు, ఇది తేలిక మాట కాదు. ఏమన్నాయనా, నేను ప్రాణం వల్ల ఇచ్చిన రక్షణ నీకంత చులకనైందా? ఎందుకు నిర్లక్ష్యం చేశావు అని అడుగుతాడు. పాపం ఎందుకు చేశావు నిన్ను అడగడు, పాపం ఎందుకు కడుక్కోలేదు అని అడుగుతాడు. చేసావు తెలిసి తెలియక, కడిగేసుకోవడానికి నా రక్తమే ధారపోసానే. నాకే పిచ్చి బట్టి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకు మైండ్ పోయి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకేం పిచ్చెక్కి మహిమను వదిలిపెట్టి మట్టి పురుగుగా మలమూత్రాదులు రక్త మాంసాలు నిండిన గర్భంలో 9 నెలలు ఉన్నాను అనుకున్నావు? ఎందుకున్నాను? నేను అన్నిసార్లు నీకు సాక్ష్యం ఇస్తే ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారి? ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారుడా? పాపాలు కడిగి వేసుకునే అవకాశం నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా కడుక్కోపోతే అది నీ తప్పు. ఓ అంటాడు, జాలి పడతాడు అనుకుంటున్నావా? అది నిన్న అయిపోయింది. మరియమ్మ కడుపునొచ్చి గొర్రెపిల్లగా